వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2024 ఫైనల్‌గా ఫేజ్ 1 కౌన్సెలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే స్టూడెంట్స్ అందరూ కూడా లాస్ట్ ఇయర్‌కి సంబంధించి ర్యాంక్‌కి సంబంధించి అయితే చాలా మంది అయితే పీడీఎఫ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్‌గా ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి పీడీఎఫ్ అయితే రిలీజ్ చేసేసారు. డీటెయిల్‌గా ఏ విధంగా చెక్ చేసుకోవాలి కంప్లీట్‌గా మీకు వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి కంప్లీట్‌గా వీడియోస్ రెగ్యులర్‌గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2024 ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు గమనించినట్టయితే పాలిసెట్ 2023 అడ్మిషన్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అయితే మనకి పీడీఎఫ్ అయితే రిలీజ్ చేసేసారు. మొబైల్‌లో గాని, పీసీలో గాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది రీలోడ్ అవుతుంది అండ్ ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు పాలిసెట్ 2023 అడ్మిషన్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ మనకి గమనించవచ్చు ఇన్స్టిట్యూట్ నేము, టైపు, రీజన్ అండ్ బ్రాంచ్ కోడ్ అండ్ మీ క్యాస్ట్ ఓసీ కేటగిరీ, బీసీ కేటగిరీ అండ్ ఇక్కడ ఎస్సీ కేటగిరీ క్యాస్ట్ వైజ్ గా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ కాలేజీ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది అన్ని కూడా మనకి కంప్లీట్ గా ప్రొవైడ్ చేశారు. ఈ ర్యాంక్ బేస్ గా మీకు వచ్చిన ర్యాంక్ తో వస్తుందా లేదా అనేది కూడా ఒక అంచనా అయితే మీకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ లో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా అయితే ఇక్కడ చెప్తున్నాను. లాస్ట్ కి సంబంధించి ఏబిఆర్కే కాలేజ్ అయితే ఈ కాలేజ్ నేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. టైప్ ప్రైవేట్ కాలేజ్, రీజన్ ఏయు ఆంధ్ర యూనివర్సిటీ, ప్లేస్ ప్రకాశం డిస్టిక్ అండ్ ఇక్కడ మనకి డిస్టిక్ కాకుండా ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. కో ఎడ్యుకేషన్ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది. బ్రాంచ్ కోడ్ చూసుకోవచ్చు ఈసీ త్రిబుల్ సివిల్ అండ్ సిఎంఈ అండ్ మెకానికల్ అన్ని కూడా ఉన్నాయి. అయితే ఇందులో చూసుకోవచ్చు ఓసీ బాయ్స్ కేటగిరీలో ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ ర్యాంకు 25,735. ఈ ర్యాంక్ లోపు మీకు ఒకవేళ మీకు ర్యాంక్ వచ్చి ఉంటే ఈజీగా ఈ కాలేజీలో మీకు సీట్ అనేది వచ్చేస్తుంది. అది ఓసీ బాయ్స్ కేటగిరీలో క్యాస్ట్ వైజ్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఓసీ గర్ల్స్ కోటాలో ఇక్కడ చూసుకోవచ్చు 1,15,424. ఈ ర్యాంక్ లోపు ఓసీ గర్ల్స్ కోటాలో ఎవరికైతే వస్తుందో సో వాళ్ళకి వచ్చేస్తుంది. ఇంకా ఎస్సీ బాయ్స్ లో చూసుకోవచ్చు 25,735 లాస్ట్ ర్యాంక్. ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ లోపే వస్తే మీకు ఈ కాలేజీలో సీట్ వస్తుంది. ఇలాగ ఎస్సీ గర్ల్స్ లో చూసుకోవచ్చు ఇక్కడ కూడా. సో ర్యాంక్ ఎక్కువ ఉన్న ఎస్సీ వాళ్ళకైతే వీళ్ళకి ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇలాగా మనకి ఎస్టీ అండ్ ఇక్కడ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి అండ్ ఇక్కడ మనకి 25,000, 4,700 ఇక్కడ కొన్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కాలేజీ యొక్క ఫీజు అనేది గుర్తుపెట్టుకోండి. కాలేజీ యొక్క ఫీజు అనేది ఒకవేళ మీకు ఫీజు రిమైన్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటే టోటల్ గా గవర్నమెంటే మీకు ఇది ఫీజు అనేది పే చేస్తుంది. మీరు ఎలాంటిది కూడా కాలేజీకి అయితే పే చేయక్కన అవసరం అయితే లేదు. కేవలం ఏవైతే బిల్డింగ్ ఏవైతే ఉంటాయో అండ్ లైబ్రరీ ఏవి ఉంటాయో కేవలం అవి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఇది మీ కాలేజ్ వాళ్ళు అయితే డీటెయిల్ గా అయితే చెప్తారు. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ కూడా అడ్మిషన్ లో కూడా మనకి క్లియర్ గా అయితే ప్రొవైడ్ చేశారు. నోటిఫికేషన్ లో కూడా ట్యూషన్ ఫీ ఇక్కడ చూసుకోవచ్చు 4,700 గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ వాళ్ళకి, 25,000 ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ వాళ్ళకి అండ్ సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ వాళ్ళకి. ఇక్కడ చూసుకోవచ్చు ద ఫీజ్ రిమైన్స్ ట్యూషన్ ఫీ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇక్కడ మనకి గవర్నమెంటే మీకు ప్రొవైడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఎలాంటి ఫీజు అనేది చేయాల్సి. ఒకవేళ మీకు ఫీజు రిమైన్స్ ఎలిజిబిలిటీ లేకపోతే మొత్తం అమౌంట్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ర్యాంక్ వైజ్ అనేది కూడా మనకి డేట్స్ అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా క్లియర్ గా చెక్ చేసుకోండి. అండ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అన్ని కూడా నోటిఫికేషన్ లో ప్రొవైడ్ చేశారు. సో మన ఛానల్లో కూడా అప్డేట్ అయితే ఉంటుంది. వీడియో అనేది కూడా ఉంది, అందులో కూడా చెక్ చేసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద చూసుకోవచ్చు గవర్నమెంట్ పాలిటెక్నిక్. చాలా మంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ మీద ఆశ చూపిస్తూ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ ఈసీలో చూసుకోవచ్చు లాస్ట్ ర్యాంక్. ఇక్కడ ఓసీ బాయ్స్ కేటగిరీలో 16,975 ఓసీ బాయ్స్ కేటగిరీ. ఈ లోపు ర్యాంక్ ఎవరికైనా వస్తే ఈ కాలేజ్ ఈసీ గ్రూప్ లో సీట్ అనేది ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓసీ గర్ల్స్ కేటగిరీలో చూసుకోవచ్చు 16,975 అండ్ ఎస్సీ బాయ్స్ లో చూసుకోవచ్చు 87,647. క్యాస్ట్ వైజ్ గా మనకు ఉంటుంది. గుర్తుపెట్టుకుని నాకు ఈ ర్యాంక్ వచ్చేసింది కాలేజీలో సీట్ వచ్చేసింది అంటే కాదు. మీ ర్యాంకు, క్యాస్ట్ అండ్ జెండర్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీకు సీట్ అలాట్ చేస్తారు. అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ కూడా ఇందులో అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ముందే అవకాశం, ముందుగా వాళ్ళ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ గర్ల్స్ చూసుకోవచ్చు 1,18,000. ఇక్కడ చూసుకోవచ్చు ఓసీ బాయ్స్ కేటగిరీ వాళ్ళకి 16,975. ఎస్సీ గర్ల్స్ కేటగిరీ చూసుకోవచ్చు 1,18,000. ఇక్కడ చూసుకోవచ్చు ర్యాంక్ కాదు, ఇక్కడ మనకి ర్యాంక్ డిఫరెన్స్ కంటే క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఇక్కడ మెయిన్. ఇక్కడ మీరు గమనించవచ్చు ఎస్టీ కానీ, బీసీ కానీ, బీసీడీ కానీ. సో దీన్ని బట్టి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ 4,700 అంటే 4,700 ఫీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం కాలేజెస్ అన్ని కూడా బ్రాంచ్ వైజ్ అన్ని కూడా మనకి రిలీజ్ చేసేసారు. పీడిఎఫ్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు కింద ఒక ప్రొవైడ్ చేశారు. Last rank statement does not reflect the candidate admitted in the special reservation category. So
ఎవరైతే ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ కాకుండా లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? ఎవ్రీ వన్ కెన్ గెట్ ప్రెజెంట్ ఇక్కడ మనకి ర్యాంక్ షోన్ ఇస్ ద వెబ్ కౌన్సిలింగ్ డట్ నాట్ ఇంక్లూడ్ ద. సో ఇదే ఉంటుందని అయితే చెప్పలేము. సో చిన్న చేంజెస్ అనేవి అయితే ఉండొచ్చు. ఓకేనా? ఇది కంప్లీట్గా మనకి కంప్లీట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది పాలిసెట్కి సంబంధించి. ఇంకేమైనా ఫర్దర్గా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు ఛానల్ అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.